అంటే కిలారు రాజేష్కి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రమోషన్. అట్లాగే మండల స్థాయి నాయకులకి అత్యున్నత గుర్తింపు అంటూ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయినటువంటి పాలిట్ బ్యూరోలో ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి నాయకులు సీనియర్లకు చోటు ఉండేది. ఈసారి ఇద్దరు మండల స్థాయి నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, గంటేడ శ్రీదేవికి చోటు కల్పించడం ద్వారా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తే క్షేత్రస్థాయి నాయకులకు అత్యున్నత గుర్తింపు గౌరవం లభిస్తాయని సంకేతం పంపింది. మంగళగిరి చెందిన ధనుంజయరావు చేనేత కార్మిక వర్గ నాయకుడు గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేళ 14 ఏళ్ల వయసులో పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు. గంటేడ శ్రీదేవి 22 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల వర్గాలకు పెద్దపేట వేశారు. 189 మందితో నియమించిన రాష్ట్ర కమిటీలో 51 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 189 పదవుల్లో 78 మంది బీసీలు, 25 మంది ఎస్సీలు, 7 ఎస్టీలు, 13 మంది మైనార్టీలకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఇదివరకు పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కివిడి కళా వెంకటరావు, బోండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే డబుల్ ధమాకాపై